ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కర్తలు ఆగస్టు 3లోగా తమ వివరాలు పంపాలి. జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష 9100678543 నెంబర్కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపాలి. ఆగస్టు 3లోగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమ వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ప్రస్తుతం 2024 ఎడిషన్ ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రాం కోసం దరఖాస్తులను స్వీకరిస్తుందని, అన్ని వర్గాలలో ఉన్న ఆవిష్కర్తలు, జిల్లాలోని గ్రామీణ, పట్టణ ఔత్సాహికులు ఆవిష్కరణలలో తమ ప్రతిభను చాటుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు. గ్రామీణ ఆవిష్కర్తల సాధికారతపై దృష్టి సారించి 33 జిల్లాల అన్నింటినీ కవర్ చేయాలని, 3000కు పైగా ఎక్కువ గ్రామ పంచాయతీలలో నిమగ్నం కావాలని, కోటికి పైగా గ్రామీణ ప్రజలతో అనుసంధానించాలని ఇంటింటా ఇన్నోవేటర్ 2024 లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత సంవత్సరం జిల్లాకు ఒకరు చొప్పున 33 మంది యువ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి నియమిస్తుందని, ఇన్నోవేషన్ మిత్రులుగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు సమన్వయకర్తలుగా పనిచేసి జిల్లా అధికారులు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ ప్రజలతో, విభిన్న వాటాదారులతో నిమగ్నం అవడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతుందని, గ్రామీణ విద్యార్థుల వ్యవసాయ రంగ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలగునవి అంగీకరించబడతాయని కలెక్టర్ తెలిపారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆవిష్కరణ యొక్క 4 చిత్రాలు, హై రిజల్యూషన్ ఆవిష్కరణ విధులను ప్రదర్శించే 2 వీడియోలు, 100 పదాల లోపు ఆవిష్కరణ వివరణ, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబరు, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలను వెంటనే 9100678543కి వాట్సాప్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 3 ఆగస్టు అని, అందుకున్న దరఖాస్తుల నుండి మొదటి షార్ట్ లిస్ట్ తర్వాత ప్రతి జిల్లా నుంచి ఆవిష్కర్తలు ప్రదర్శనకు ఎంపిక చేయబడతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, ఈడీఎం కవిత, కలెక్టర్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, ఇన్నోవేషన్ మిత్ర మునీందర్ తదితరులు పాల్గొన్నారు.